హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. రాత్రి 10 దాటింది. బహుళ త్రయోదశి. చంద్రుడు ఆకాశంలో నురగల లాంటి మేఘాలను దాటుకుంటూ తెప్పలాగా వెళ్తున్నాడు. నగరపు లైట్ల పోటీని తట్టుకుంటూ అనాదిగా ఉన్న ఎల్లలు లేని తల్లి ప్రేమల వెన్నెల అన్ని వైపులా వ్యాపించింది. రెండో అంతస్తు డాబా మీద డాక్టర్ అపర్ణ, శైలజ విశ్రాంతిగా కూర్చున్నారు. అపర్ణ భర్త భాస్కర్ ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్ళాడు. ఆమె తల్లి సీతమ్మ 2 వారాలు ఉండి రావడానికి పెద్ద కొడుకు దగ్గరకు చెన్నైకి వెళ్ళింది. అపర్ణ 4 ఏళ్ల కొడుకు నిశాంత్ అమ్మమ్మతో పాటు వెళ్ళాడు. చిన్నప్పుడు ఆ పల్లెటూరి వెన్నెల రాత్రి నిశ్శబ్దంలో పెరట్లో చాప మీద పిల్లలు నలుగురు అమ్మ చుట్టూ పడుకొని అమ్మ చెప్పే కథలను విని ఉత్తేజితం కావడం గుర్తొచ్చి అపర్ణ కళ్ళు చెమర్చాయి. శైలజ భాస్కర్ చెల్లెలు. అపర్ణకు ఆడపడుచు. కలకత్తాలో పెద్ద కంపెనీలో పనిచేస్తోంది. ఇంకా పెళ్ళవలేదు. నెల రోజుల ఆఫీస్ పని మీద ఇక్కడికి వచ్చింది. వదినతో చనువుగా ఉంటుంది. శైలజ ఒళ్ళో ఏదో ఇంగ్లీష్ పుస్తకం ఉంది. ఏం పుస్తకం అది? అడిగింది అపర్ణ. వ్యాపార ప్రపంచంలో ఇప్పుడు గొప్ప విజయాలు సాధించి ప్రసిద్ధులైన వారి జీవిత చరిత్రల పుస్తకం. స్ఫూర్తి కలిగించడం కోసం అందరితో చదివిస్తూ ఉంటా. లండన్ నుంచి తెప్పించా అంది శైలజ పుస్తకాన్ని అపురూపంగా చూస్తూ. మంచి పని చేస్తున్నావు. మన దేశం వాళ్ళెవ్వరైనా అందులో ఉన్నారా? 2 3 ఉన్నారు. తెలుగు వాళ్ళెవరూ లేరు అని తనకేదో మెసేజ్ రాగానే ఫోన్లోకి చూసింది. మీ అమ్మ నాన్న కలకత్తాకు అలవాటు పడ్డారా? అడిగింది అపర్ణ. శైలజ ఫోన్లోంచి తలెత్తి ఏమన్నావు వదినా? సారీ, వినలేదు. నా ఫ్రెండ్ ఒక విషయంలో సలహా కావాలంటే పంపుతున్నాను అంది. అపర్ణ నవ్వుతూ మళ్ళీ అడిగింది. బావున్నారు వదినా. నీకు తెలుసుగా, మా అమ్మ నాన్న క్రమశిక్షణతో ఉంటారు. మొదట్నుంచి సిటీల్లో ఉండడం వల్ల మేమందరం పద్ధతిగా ఆధునికంగా ఉండడం అలవాటైంది అంది శైలజ గంభీరంగా. మంచిదేగా? అపర్ణ మెచ్చుకుంది. మా ఇంట్లో ఎవరి పని వాళ్ళే చేయాలి. ఇక్కడికొచ్చాక చూశాను. అత్తయ్య, అదే మీ అమ్మ, మీరొద్దన్న అన్ని పనులు చేస్తుంది. భాస్కర్ అన్నయ్యకు ఇంట్లో పని లేక బద్ధకం పెరిగిపోతుంది అంది శైలజ నవ్వి. ఊరికే కూర్చుంటే అనారోగ్యమని అన్నీ తనే చేస్తుంది. అమ్మ ఎవరి దగ్గరుంటే వాళ్ళు హాయిగా ఉంటారు. చంద్రుణ్ణి చూస్తూ చెప్పింది అపర్ణ. చిన్నవాడు నిశాంత్ అత్తయ్యను వదిలి ఒక్క నిమిషం ఉండడం లేదు. ఎదిగే పిల్లలకు బొమ్మలు, ఫోన్లు కాకుండా మనిషి తోడు, మాతృభాష అవసరం ఉంటుంది. అమ్మ అదో చాదస్తం అనుకో. పోనీ నీకొకటి చెప్పాలి. ఏమీ అనుకోవు గదా? అడిగింది శైలజ తడబడుతూ. చెప్పు. అరమరికలు లేకుండా మాట్లాడుకోవడం మా ఇంట్లో అలవాటు అంది అపర్ణ ప్రసన్నంగా. మరేం లేదు. అత్తయ్య నిశాంత్ని మరీ ముద్దు చేస్తోందని నా భయం. బలమైనవి తినాలంటూ పాతకాలం తిండి వండి పెడుతుంది. వాడికి కొత్త రకం వంటలు, స్నాక్స్ తెలియడం లేదు. మొన్న వాణ్ణి బర్త్డేకి పార్టీకి తీసుకువెళ్ళినప్పుడు నాకు సిగ్గేసింది అంది శైలజ మొహమాటంగా. అంతేనా? అంది అపర్ణ నవ్వి. అంతేకాదు, నిశాంత్ని అత్తయ్య పార్కు తీసుకెళ్తుందా? వాణ్ణి విడిగా ఆడించకుండా అక్కడున్న పిల్లలతో ఆడుకోమంటుంది. వాళ్ళెలాంటి వాళ్ళో తెలియదు కదా. అందర్నీ కూర్చోబెట్టి ఏనాటివో చరిత్ర కథలు చెప్తుంది. వాటిల్లో నేర్చుకోవడానికేముంది? స్ఫూర్తి కలిగించే ఇప్పటి గొప్ప వాళ్ళ విషయాలు చెప్పాలి కదా. నేనదే అడిగితే వాటికింకా టైం ఉంది అంటుంది. ఇంకా వాడు స్కూల్కి డుమ్మా కొట్టినా, అల్లరి చేస్తున్నా పిల్లలతో బలవంతంగా ఏ పని చేయించకూడదు అని వాణ్ణే సపోర్ట్ చేస్తుంది. పైగా వెనకటి కాలంలోలాగా తెలుగు పాటలు పాడుకుంటూ అర్థం కాని బొమ్మలు, పజిళ్ళు తయారు చేస్తూ ఇద్దరు కాలక్షేపం చేస్తారు. నేను వాణ్ణి మందలించబోతే ఇది తెలుసుకుంటూ ఎదిగే వయసు.
కోప్పడితే మనసు గాయపడుతుందమ్మా అని నాకే బోధిస్తుంది అత్తయ్య. మరి మీ అన్నయ్యతో చెప్పలేదా? చెప్పాను. మీ అమ్మ విషయం కాబట్టి నీకే చెప్పమన్నాడు. అందుకే చెప్తున్నాను. ఇలా పెరిగితే నిశాంత్ చదువుకోకుండా పిడసరంగా తయారై ఎందుకు కొరగాకుండా ఉండిపోతాడు. చదువుల్లో, ఉద్యోగాల్లో పోటీ పడుతూ ఎవరికి వాళ్ళు ఎంతో ఎదుగుతున్న ఈ రోజుల్లో వాడిని ఇంత వెనుకబడిన భావాలతో పెంచితే ఎలా? ఆమెవి వెనుకబడిన భావాలని ఎందుకు అనుకుంటున్నావు? కంపెనీ ఇచ్చే ట్రైనింగ్లో మాకు ఉద్యోగంలో పైకెదగాలంటే ఆడవాళ్ళు పిల్లలను ఎలా పెంచాలో చెప్తారు. సిటీలో మా ఫ్రెండ్స్ మధ్య పోటీని గమనిస్తున్నాను. చూస్తున్నారు కదా, అత్తయ్య పాతకాలం మనిషి. డబ్బు ఆదా చేయాలని ఓ మంచి చీర కట్టుకోదు, నగ పెట్టుకోదు. పల్లెటూరులో ఉండిపోవడం వల్ల పాపం ఇంగ్లీష్ నేర్చుకోలేక ఆమెకు ఆరోగ్యం, చదువు, ఆధునికత వీటి గురించి తెలియదనుకుంటా. మీ అమ్మ గురించి ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. ఆమె ప్రభావంతో నిశాంత్ ఏమైపోతాడో అని నా భయం అంది శైలజ ఆందోళనగా. కాసేపు మౌనం తర్వాత, నీకీ ఆదివారం సెలవే కదా, ఒక పని మీద శనివారం రాత్రి మా ఊరు వెళ్తున్నా. సోమవారం పొద్దున్నే వచ్చేస్తాను. నాతో రాకూడదు? నువ్వింతవరకు మా ఊరు చూడనే లేదు. పల్లెటూరులో నీకు మార్పుగా ఉంటుంది. అక్కడ తీరిగ్గా మాట్లాడుకోవచ్చు అంది అపర్ణ అయోమయంగా చూసి. అలాగే అంది శైలజ. అపర్ణ, శైలజ శనివారం రాత్రి రైల్లో బయలుదేరి ఆదివారం తెల్లవారుజామున టౌన్లో దిగి బస్సు ఎక్కారు. అక్కడి నుంచి 3 గంటల ప్రయాణం. ఇప్పుడు రోడ్లు బాగున్నాయి. ఒకే బస్సు. మేం చిన్నప్పుడు గతుకుల రోడ్లు, వాగులకు సరైన వంతెనలు లేవు. 3 బస్సులు మారి కష్టపడి టౌన్కు రావాల్సి వచ్చేది అని చెప్పింది అపర్ణ. సూర్యోదయమయ్యాక శైలజ బస్సు కిటికీలోంచి అందమైన కొండలు, తెల్లటి ఇసుకలో పారుతున్న వాగులు, పచ్చటి పొలాలు, తోటలు, చెరువుల్లో కొంగలు, ఎగురుతున్న పక్షుల్ని కళ్ళు విప్పార్చి చూసింది. మధ్యలో వచ్చే పల్లెటూళ్ళలో యూనిఫామ్ వేసుకొని పుస్తకాల బ్యాగులతో, క్యారేజీలతో బస్సు కోసం ఓపికగా ఎదురు చూస్తున్న హైస్కూల్ పిల్లలు కనిపించారు. పరిస్థితులు ఎంతో మారినా ఇంకా చదువు కోసం ఈ పిల్లలు ఎలా కష్టపడుతున్నారో చూడు. పౌష్టికాహారం లేక ఆడపిల్లలు ఎంత బలహీనంగా ఉన్నారో అంది అపర్ణ విచారంగా. ఊరు చేరేసరికి 8 అయింది. బస్సు సీతమ్మ ఇంటి ముందున్న గుల్మోహర్ చెట్టు కింద ఆగింది. అపర్ణ ముందుగా మెసేజీ పంపడం వల్ల అక్కడే ఎదురు చూస్తున్న ఆమె చిన్నప్పటి స్నేహితురాలు శారద, దీప, రాగిని వాళ్ళను ఆదరంగా ఇంట్లోకి తీసుకెళ్లారు. అది చుట్టూ చెట్లున్న పాత పెంకుటిల్లు. శారద, రాగిని టీచర్లు, దీప పోస్ట్ మాస్టారు. స్నానాలు చేసి టిఫిన్ తిన్నాక అపర్ణ తన ఫ్రెండ్స్కి శైలజను అప్పచెప్పి పాత పేషెంట్లను చూడటానికి వెళ్ళింది. మీరిదే పల్లెటూరు రావడం, అలా తిరిగొద్దాం రండి అంటూ శైలజను పెరట్లోకి తీసుకెళ్లారు శారద, దీప. భోజనాల తయారీ కోసం తన ఇంటికి వెళ్ళింది రాగిని. ఇంటి చుట్టూ మందారాలు, గన్నేర్లు, పారిజాతం, బోగన్విల్లా, పెరట్లో తులసికోట దాటాక మల్లె, జాజి, నందివర్ధనం, కనకాంబరాలు, చేమంతులు, బావి వెనుక మామిడి, అరటి, దానిమ్మ, బొప్పాయి, కరివేప, మునగ ఇలాంటివి ఉన్నాయి. ఇంకా వెనక పశువుల పాక, ఆనవాళ్లు, పచ్చగడ్డి పెరుగుతున్న ఒకప్పటి కూరగాయల పేడలు కనిపించాయి. చెట్ల పాదులన్నీ తడిగా ఉన్నాయి. అంతకుముందే పాలు తెచ్చి ఇచ్చిన మనిషి పెరల్లోని పచ్చగడ్డిని కోసి కట్టలుగా కడుతోంది. ఈ మొక్కలన్నీ ఇంత చక్కగా నువ్వే చూసుకుంటున్నావా అని అడిగింది శైలజ ఆశ్చర్యంగా. లేదమ్మా, మీ అత్తగారు ఒక మనిషిని పెట్టినది. ఆమె చెట్లకు రోజు నీళ్లు పెడతాది. వారానికి ఒకసారి ఫోన్లో వీడియో చూపించి ఆయమ్మ సలహాలు తీసుకుంటాది అని చెప్పింది. పొద్దున్న యథాలాపంగా చూసిన శైలజ ఇప్పుడు ఇంటినంతా విశదంగా చూసింది. కిటికీ కర్టెన్లకు
కుర్చీల కవర్లకు కుట్టిన లతలు, గుమ్మాలకు కట్టిన లేసులు, ఫ్రేములు కట్టించి గోడలకు తగిలించిన ఎంబ్రాయిడరీలు, షోకేస్లో స్వంతంగా తయారు చేసుకున్న రంగుల బొమ్మలు కనిపించాయి. ఇల్లంతా శుభ్రంగా, హాలు మధ్యలో వేలాడుతున్న పట్టెమంచం ఉయ్యాలతో కళగా ఉంది. ముందు గదిలో అల్మరాలో పుస్తకాలు, చాక్ పీసులు, గోడకు మ్యాపులు, నల్లబోర్డు, ఒక మూలన చుట్టిన చాపలు ఉన్నాయి. ఆ గది ట్యూషన్లకు అద్దెకిచ్చారేమో అనుకుంది శైలజ. మావయ్య చనిపోయి చాలా ఏళ్ళయింది. సీతమ్మత్తయ్య ఏడాదిలో ఇక్కడ నెల కూడా ఉండదు కదా. ఇంతగా మెయింటైన్ చేయడమెందుకు? శైలజ అడిగింది. ఈ ఇంటిని మేం రాత్రి స్కూల్గా వాడుతున్నాం. ఫెయిలైన పిల్లలను చేరతీసి ఫ్రీగా ఇక్కడ చదువు చెబుతాం. మనుషుల్నే కాదు, చెట్లను, వస్తువులను కూడా స్వార్థంతో కాక ప్రేమతో, స్నేహితుల్లా చూడకపోతే నచ్చదు సీతమ్మకు. ఏదో అవస్థలు పడుతున్నాం లేండి అంది దీప నవ్వుతూ. చివరన సామాన్ల గదికి వెళ్ళిన శైలజకు అక్కడి అల్మరాల నిండా పాత పుస్తకాలు, ఫోటో ఆల్బమ్లు కనపడ్డాయి. పాతగుడ్డతో పల్చటి దుమ్ము తుడిచి పుస్తకాలు తీసింది. అందులో కొన్ని సాహిత్యం, సైన్సు, ఆధ్యాత్మిక పుస్తకాలు, మరికొన్ని అప్పటి పత్రికల్లో వచ్చిన వ్యాసాలు, కథలు, సీరియల్స్ కత్తిరించి బైండ్ చేసినవి. ఈ పుస్తకాలు ఎవరివి అని అడిగింది కిచెన్లో ఉన్న శారదను పిలిచి. సీతమ్మవే. ఖర్చులు తగ్గించుకొని పత్రికలు, పుస్తకాలు పోస్ట్లో తెప్పించుకొని శ్రద్ధగా చదివేది. మాలాంటి చుట్టుపక్కల పిల్లల్ని చేరతీసి గుండె ఎలా పనిచేస్తుందో, రాకెట్టు ఎలా పైకెళ్తుందో, సినిమాలు ఎలా తీస్తారో ఇలాంటివన్నీ చెప్పేది. పేపర్లు చక్కగా చింపడం, ప్రింటు లోపలికి పోకుండా పుస్తకాలుగా కుట్టడం నేర్పించింది. తేడా వస్తే వీటి విలువ తెలుసుకోండి అని మెత్తగా మందలించేది అంది శారద. ఈ చిన్నపిల్లల ఇంగ్లీష్ బొమ్మల పుస్తకాలు బావున్నాయి. ఎవరో స్వంతంగా చేత్తో తయారు చేసినట్టున్నారు. అప్పట్లో అలాంటివి సిటీల్లో గానీ దొరికేవి కావు. సీతమ్మకు టీచర్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ సలహాలతో ఆమె తయారు చేసుకొని మాతో చదివించేది. ఇవే కాదు, కథలు చెప్పేది, పాటలు నేర్పించేది. ఒక మనిషి ఇన్ని చేయడం మాకు వింతగా ఉండేది. అదే అడిగితే మనసు పెట్టి చేస్తే ఆడుతూ పాడుతూ ఎన్నైనా చేయొచ్చు అనేది. పై చదువులకు వెళ్ళలేకపోయినా తెలుగు బాగా వచ్చు. ఆ అద్వైతం పుస్తకాలు గురువుగారి సాయంతో అర్థం చేసుకునేది. మేమప్పుడు వాటి జోలికి వెళ్ళేవాళ్ళం కాదనుకో అంది శారద నవ్వుతూ. మీ మామయ్యకు వ్యవసాయం, గ్రామ విషయాలే లోకం. పుట్టింటి పరిస్థితిని బట్టి 18 ఏళ్లకే పెళ్ళయి పల్లెటూరికి సీతమ్మ కాపురానికొచ్చే సమయానికే పాపం అత్త, మామ లేరు. ఇంటిని ఏదో తోచినంతలో సాంప్రదాయంలోనే ఆధునికంగా ఇలా మార్చుకుంది. ఇంకా బాగా ఎలా చేయొచ్చు అని అస్తమానం ఆలోచించేది. డిగ్రీలు లేని పల్లెటూరి వాళ్ళు కదా అని వాళ్ళను తక్కువ అంచనా వేయడానికి లేదండోయ్ అని చెప్పింది అక్కడికొచ్చిన దీప కళ్ళు పెద్దవి చేసి. రండి, ఫోటోలు హాల్లో చూద్దాం అంటూ వాటిని తీసుకొని హాల్లోకి వెళ్ళింది శారద. ఫోటోలు చూస్తూ వివరాలు తెలుసుకుంటూ, వదిన వాళ్ళు టౌన్ స్కూల్లో చదువుకునే రోజుల్లో ప్రైజులు బాగానే తెచ్చుకున్నారు శైలజ మెచ్చుకుంది. టైం 11 అవుతుండగా ఊరి చివర ఏటికట్టునున్న గుడికి వెళ్ళారు. ఆ పక్కనే బాటసారుల కోసం అత్తా, మామ పేర్లతో సీతమ్మ కట్టించిన మంచినీళ్ళ బావిని, విశ్రాంతి మండపాన్ని చూసింది శైలజ. దారిలో కనపడిన వారు శైలజ ఎవరో తెలుసుకొని ఆప్యాయంగా పలకరించారు. ఇవన్నీ పల్లెటూళ్ళ అభిమానాలు అంది దీప. ఇంటికి తిరిగి వస్తుండగా కర్ర సహాయంతో నడుస్తూ ఎదురొచ్చిన రిటైర్డ్ టీచరు రాఘవులు, పెద్దవాడైపోయిన టైలరు కాసిం శైలజను చూసి ఆగారు. శారద ఆమె గురించి వివరించి, ఈమె కలకత్తాలో పెద్ద ఆఫీసర్ అని చెప్పింది. మీరు సిటీలో చదువుకున్న అదృష్టవంతులమ్మా. అప్పట్లో సీతమ్మ పిల్లల చదువు కోసం ఎంత కష్టపడిందనుకున్నావు. దగ్గరలో హై స్కూల్ లేదు, బస్సులు అంతంత మాత్రమే. డబ్బు ఇబ్బందులున్నా భర్త ప్రోత్సాహంతో ఆమె ఎంతో
సాహసించి దూరంగా ఉన్న టౌన్లో ఇల్లు అద్దెకు తీసుకొని బంధువులను గార్డియన్లుగా పెట్టి తన పిల్లలనే కాకుండా దగ్గరి వాళ్ళను కూడా చదివించింది. మీ మామయ్య తరచుగా చూసి వచ్చేవాడు. సీతమ్మ బియ్యం, పప్పుల్లాంటి దినుసులు తీసుకొని బస్సుల్లో అవస్థలు పడుతూ నెలకోసారి వెళ్ళి 10 రోజులైనా ఉండి వచ్చేది అని నిట్టూర్చాడు రాఘవులు. ఆ రోజుల్లో సాహసమే. ఆమె పిల్లలు కూడా బాధ్యతగా చదువుకోవడమే కాక ఎప్పుడూ ఎవరికో ఒకరికి సాయం చేస్తూనే ఉంటారు, ఒప్పుకుంది శైలజ. వాళ్ళల్లో చిన్నప్పుడే అలాంటి ఆత్మవిశ్వాసం కలిగేట్టు చేసింది మా సీతమ్మ. మనతో పాటు 10 మంది ఎదగాలని చెప్పేది అన్నాడు రాఘవులు. ఆమంటే ఊళ్ళో అందరికీ ఇష్టమే. తల్లి ఎంతోమంది ఊరోళ్ళు ఆమెతో కష్టాలు చెప్పుకునేదానికి వచ్చేటోళ్ళు. మనం ఓపిగ్గా ఇంటే ఎదుటోళ్ళ బాధ సగమైనా తగ్గుతాది కాసిం అనేది. ఇని ఊరుకునేదా? చాతనైనంతలో ఓళ్ళకు సాయం చేసేది. అవసరమైన పిల్లలకు పాలు, కూరలు, మందులు, పుస్తకాలు అంపించేది. పిల్లల్నే కాదు, ఎవరిని కఠినంగా ఏమీ అనేది కాదు అని చెప్పాడు కాసిం అభిమానంగా. క్రమశిక్షణ లోపల నుంచి రావాలి అని చెప్పేది. మరి చాదస్తం లేండి, అంత మెత్తగా ఉండడం ఎవరి వల్ల కాదు అంది దీప నవ్వి. రాఘవులు, కాసిం గుడివైపు వెళ్ళిపోయారు. శైలజ వాళ్ళు ఇల్లు చేరేసరికి మధ్యాహ్నమైంది. కాసేపటికి అపర్ణ వచ్చింది. భోజనాల తర్వాత అమ్మ ఆదా చేసిన డబ్బుతో నాన్న పేరుతో ఇక్కడి ఆస్పత్రిలో రూములను కట్టిస్తున్నాము. ఆ పని మీద వెళ్తున్నాను. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో అని శైలజకు చెప్పి వెళ్ళింది. శైలజకు తనేదో కొత్త లోకంలో ఉన్నట్టనిపించింది. గదిలోకెళ్ళి పడుకోగానే మగత నిద్ర పట్టేసింది. నిద్రలో ఆమెకు సీతమ్మ గుర్రం బండిలో ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు, ఊరి వాళ్ళంతా ఆ బండి వెనకే వెళ్తున్నట్టు, నిశాంత్ను పట్టుకొని తనొక్కతే ఉండిపోయినట్టు, వాడు తనని బండివైపు లాగుతూ ఏడుస్తున్నట్టు కల వచ్చింది. మెలకువ వచ్చి లేచి కూర్చుంది. తేరుకొని టైం చూస్తే 4 అయింది. హాల్లో చాలామంది ఉన్న సందడి వినిపించి మొహం కడుక్కొని వచ్చింది. హాల్లో 20 మందికి పైగా ఊరివాళ్ళు అపర్ణ కోసం వేచి ఉన్నారు. సగం మంది వయసు పైబడిన వాళ్ళే, కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు. శైలజను చూసి లేచారా అంటూ వచ్చిన వాళ్ళకి పరిచయం చేసింది శారద. సీతమ్మ అల్లుడి చెల్లెలంటూ అందరూ ఆప్యాయంగా పలకరించారు. ఆదరంగా కుటుంబ క్షేమాలు అడిగారు. ఇంతలో అపర్ణ వచ్చింది. వాళ్ళందరూ ఆమె చుట్టూ చేరి సీతమ్మను తమ ఊరికి పంపడం లేదని నిష్ఠూరం చేశారు. పాత రోజులను గుర్తు చేసుకున్నారు. తమను కష్టంలో ఆమె ఎలా ఆదుకుందో తలుచుకొని కొందరు కన్నీళ్లు పెట్టుకున్నారు. అపర్ణ అందరితో అనునయంగా మాట్లాడి ఆరోగ్యాల గురించి అడిగి తగిన సలహాలిచ్చాక మా బస్సుకు టైం అవుతుంది. ఈసారి అమ్మను తీసుకొని తీరిగ్గా వస్తాను అని నచ్చచెప్పి పెరట్లోకి వెళ్ళింది. శైలజ గదిలో సామాన్లు సర్దుకుంటూ అత్తయ్య ఊరిని వదిలేసి చాలా ఏళ్ళైనా అందరూ ఇంకా ఇంత అభిమానంగా తలుచుకోవడం అబ్బురంగా ఉంది. దూరపు బంధువైన నన్నే ఎంతో ఆదరంగా పలకరించారు అంది. స్ఫూర్తి కోసం ఎక్కడో చూసే పనిలేదు. మా అందరికీ మీ సీతమ్మే స్ఫూర్తి అంది శారద చెమ్మగిల్లిన కళ్ళతో. మన చుట్టూ తెర వెనుక ఇలాంటి సీతమ్మలు ఎందరో ఉన్నారు. ఓపికగా పనిచేస్తూ 10 మందికి సహాయపడుతూ పిల్లల్ని సరిగ్గా తయారు చేసి సమాజ వికాసానికి సాయపడే ప్రతి తల్లి ఒక సీతమ్మే, స్వగతంలా పలికింది రాగిణి. వచ్చిన వాళ్ళలో చాలామంది అక్కడే ఉండి అపర్ణ, శైలజలను బస్సు ఎక్కించారు. కిటికీలోంచి వస్తున్న చల్లగాలికి అపర్ణ నిద్రలోకి. రైల్లో ఎక్కి బెర్తుల మీద సర్దుకున్నాక, సారీ శైలజ, ఎప్పుడొచ్చినా ఇంతే. ఊరి వాళ్ళు ఇంటికొచ్చి హడావిడి చేస్తారు. పాత పేషెంట్లు ఈసారి పెరిగారు. నీతో మాట్లాడడానికి కుదరనే లేదు అంది అపర్ణ. శైలజ ఏదో ఆలోచిస్తూ బదులివ్వలేదు. మొన్న నువ్వేదో నిశాంత్ గురించి చెప్పావు. ఏం చేయాలో ఇప్పుడు వివరంగా చెప్తావా? ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అడిగింది అపర్ణ నవ్వుతూ. వెంటనే అత్తయ్యను చూడాలనుంది. ఇక్కడ పనవగానే మొదట చెన్నై వెళ్ళి అత్తయ్యతో 1 రోజు గడిపి
కలకత్తా వెళ్తాను. ఆమె దగ్గర చాలా నేర్చుకోవాలి. మళ్ళీ ఈ ఊరొస్తాను అంది శైలజ కొంత అపరాధ భావనతో, కొంత ప్రసన్నంగా. విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ గనక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.